ఎంతో హెల్తీగా ఉండే ఆరోగ్యకరమైన బీట్రూట్ పళ్ళెం అయితే చేశానండి. ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. చాలా టేస్ట్గా ఉందండి. చపాతీలకైతే చాలా బాగుంటుంది తినడానికి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన బీట్రూట్ పళ్ళెం అయితే చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తాను, చూసేయండి. ముందుగా బీట్రూట్ని అయితే ఇలా తురిమైతే పెట్టుకోవాలండి. అందులోకి ఇలా పల్లీలు అయితే వేయించి పొడి చేసి అయితే పెట్టుకోవాలండి. అందులోకి తెల్లగడ్డలు, కొంచెం ఉప్పు, మిరప్పొడి అయితే వేసి మిక్సీ చేసి పట్టుకోవాలండి. బీట్రూట్ వల్ల మంచి లాభాలు అయితే ఉన్నాయండి. బ్లడ్ తక్కువైన వాళ్ళకైతే కూడా బీట్రూట్ చాలా బాగా పనిచేస్తుందండి. చపాతీలోకి అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్ట్గా అయితే ఉంటుందండి. నేను చెప్పిన విధంగా చేసి చూడండి. ఓకే, ఇలా చిన్నగా ఎర్రగడ్డలు అయితే కట్ చేసి అయితే పెట్టుకోవాలి. పల్లీలు అయితే ఇలా పొట్టు తీసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి తెల్లగడ్డలు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, మనకు తగినంత కారం అయితే వేసుకోవాలి. దీన్ని మిక్సీ అయితే చేసుకోవాలండి. మరి పల్లీలు మెత్తగా కాకూడదండి, కొంచెము పల్లీలాగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా అయితే మిక్సీ చేసుకోవాలండి. చూడండి, మధ్యలో ఇలా పల్లీలు అయితే తినేటప్పుడు తగులుతూ పంటికి తినడానికైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అయితే పొడి కొట్టి పెట్టుకోవాలండి. ఇది పొడి కొట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఏమీ అవ్వదండి. కడాయి అయితే పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకొని, కరివేపాకు వేసుకొని, కొంచెం అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ అయితే బాగా మగ్గాలండి. మగ్గిన తర్వాత అయితే బీట్రూట్ పళ్ళెం అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అయితే వేగిపోయాయండి. ఇవైతే చిన్న ఆనియన్ కాబట్టి త్వరగానే వేగిపోతాయి. ఇప్పుడైతే మనం తురిమి పెట్టుకున్న పళ్ళెం అయితే బీట్రూట్ అయితే వేసుకుందాం. బీట్రూట్ని బాగా మగ్గించేలా ఉడికించుకోవాలండి. దానికి తగ్గట్టుగా తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకుందాం తగినంత. మరి ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే మనము పల్లి పొడిలో కూడా వేసుకున్నాం కాబట్టి చూసి అయితే వేసుకోండి. ఇదైతే ఇప్పుడు కాసేపు మగ్గనిద్దాం. ఇలాగా మధ్యలో అయితే కలుపుతూ ఉండాలండి, లేకపోతే కింద మాడిపోతే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మధ్యలో ఇలా కలుపుతూ మగ్గించాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అయితే మగ్గించాలండి. హెవీగా పెట్టకూడదు, మాడిపోతుంది. ఇంకా కాసేపు అయితే మగ్గాలండి, లేకపోతే పచ్చివాసన అలాగే ఉంటుంది. పల్లీల పొడి అయితే వేసి కొంచెం అయితే బాగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. అంతే,